అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. వెల్కమ్ టు ద డే 9 ఆఫ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఛాలెంజ్. ఆల్రెడీ డే 8లో మనం RAG రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ప్రాంప్టింగ్ టెక్నిక్లోని థియరీ డిస్కస్ చేసాం కదా. ఇవాళ డే 9లో మనం ఈ RAG ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. ఐ థింక్ యూట్యూబ్లో ఈ విధంగా RAGని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన యూట్యూబ్ వీడియోస్ నాకైతే ఏమీ కనపట్లేదు. నాట్ జస్ట్ తెలుగు గైస్, హిందీ, ఇంగ్లీష్ ఎక్కడా లేదు. సో డెఫినెట్లీ మీ అందరి కోసమే ఇది ట్రై చేస్తున్నాను. హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలీదు, బట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి ఓకే. అండ్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో జస్ట్ ప్రీక్యాప్ గైస్. RAG అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం ఎక్స్టర్నల్ డేటా సోర్స్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకొని దాన్ని ప్రాంప్ట్తో ఆగ్మెంట్ చేసి ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసుకుని LLMs వాడి రెస్పాన్సెస్ని జనరేట్ చేస్తాం. దీనివల్ల ఏమవుద్ది, అడిషనల్ డేటా ఆర్ కాంటెక్స్ట్ ఏదైతే LLMs దగ్గర ఉండదో దాన్ని మీరు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయొచ్చు. యాక్చువల్గా UIని వాడుకుని దీన్నే మీరు అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్ టెక్నిక్ని వాడి యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు సొంతంగా అప్లికేషన్స్ని బిల్డ్ చేద్దాం అనుకుంటే ఆ ChatGPT UIని యూజ్ చేయలేరు కదా. కాబట్టి అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే మీరు APIస్ని వాడి ఆటోమేటెడ్గా ఈ రిట్రీవల్ కూడా అదే చేసుకోవాలి అండ్ ఆగ్మెంట్ కూడా అదే చేసుకోవాలి. UIలో అయితే మనం మాన్యువల్గా చేయాల్సి వచ్చింది, బట్ అలా అయితే కుదరదు. కాబట్టి అప్లికేషన్స్లో APIస్ని వాడి ఇదంతా ఆటోమేటిక్గా జరగాలి కదా. ఓకే, నౌ వన్ మోర్ థింగ్. ఐ థింక్ మీలో చాలామందికి ఈ డౌట్ ఉంది. అన్న నువ్వు డే 2 చెప్పావు కదా, 2 వేస్ ఉన్నాయి, ఆర్ డే 1లో అనుకుంటా. ఒకటి UI అండ్ రెండోదేమో యూజింగ్ APIs. తెలిసిందే మనకి UIలో ఒకవేళ మీరు 3.5 నార్మల్ వర్షన్ వాడితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కదా. అదే ఒకవేళ ChatGPT 4 వాడితే పే చేయాలి కదా, ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. బట్ APIస్లో అలా కాదు, మీరు 3.5 వాడినా 4 వాడినా మీరు దానికి పే చేయాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. బట్ మీరు ట్రై చేయడం కోసం APIస్ని మీకు ఐ థింక్ కొంత ఫ్రీ క్రెడిట్స్ కూడా ఉంటాయి. యూ కెన్ చెక్ దెమ్ అవుట్. సో ఇఫ్ యూ వాంట్ ద API కీ టు ట్రై దీస్, మీరు డైరెక్ట్గా ప్లేగ్రౌండ్, OpenAI ప్లేగ్రౌండ్ గుర్తుందా? ఈ ప్లేగ్రౌండ్ ఆల్రెడీ డే 2లోనో డే 1లో డిస్కస్ చేసాం. సో ఇదే పేజ్లో ఇక్కడ కింద API కీస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు యూ కెన్ క్రియేట్ అ న్యూ సీక్రెట్ కీ అండ్ ఆ కీని యూస్ చేసుకుని మీరు OpenAI APIస్ని కాల్ చేయొచ్చు, హిట్ చేయొచ్చు. గాట్ ఇట్? గ్రేట్. ఈ RAGని మనం ప్రాక్టికల్గా 2 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటేమో యూజింగ్ LangChains. మీకు LangChains అంటే ఏంటో తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ ఆర్ కామెంట్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వాచ్ చేయండి. ఈ LangChain వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ LangChain గురించి తెలుగులో కంటెంట్ లేదు, బట్ ఈ వీడియోని వాచ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ ద మోస్ట్ రికమెండెడ్ మెథడ్. ఓకే, అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే వితౌట్ యూజింగ్ LangChain. ఓకే, రెండు చెప్తాను, బట్ ఇది చాలా చాలా ఈజీ అండ్ షార్ట్ వే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ ఇట్ వితౌట్ LangChain. దానివల్ల LangChain వాడితే ఎంత ఉపయోగమో, ఎంత ఈజీ అయిపోతుందో, షార్ట్ అయిపోతుందో కోడ్ మీకే అర్థమవుతుంది. ఓకే, లెట్ మీ ఓపెన్ VS కోడ్. ఆల్రెడీ కోడ్ రాసి ఉంచాను. సో వితౌట్ LangChain లెట్స్ సే మన క్వెరీ టెల్ మీ అబౌట్ ద ఐఫిల్ టవర్. ఓకే, లెట్స్ సే ఇది క్వెరీ అండ్ లెట్స్ సే మీ కంపెనీ దగ్గర దీని గురించి మరింత ఎక్కువ డేటా ఉంది. ఓకే, అండ్ ఆ డేటాని వాడుకుని మీరు అడిషనల్ కాంటెక్స్ట్ని ప్రొవైడ్ చేసి ఇంకా మరింత బెటర్ రెస్పాన్సెస్ని తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఏం చేస్తున్నారు, ఈ RAG క్వెరీ అనే మెథడ్ని కాల్ చేస్తున్నారు, విచ్ ఇస్ దిస్ మెథడ్. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, బేసిక్గా మనం ఇన్ఫోని రిట్రీవ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇంప్లిమెంట్ యువర్ రిట్రీవల్ లాజిక్ అని చెప్పి కమెంట్ రాశాను. సో బేసిక్గా ఐ విల్ షో యూ హౌ టు రిట్రీవ్ డేటా ఆల్సో. సో ఇదే యాక్చువల్లీ కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. మిగతాదంతా డైరెక్ట్లీ APIస్ని కాల్ చేసి వాడేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ హ్యావ్ టు రిట్రీవ్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత ఆగ్మెంట్ ప్రాంప్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, యూజర్ క్వెరీ అని చెప్పి ఇచ్చిన క్వెరీ రిట్రీవ్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి రిట్రీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఎంబెడ్ చేసి దాన్ని ఆగ్మెంట్ చేసి ఈ ఆగ్మెంటెడ్ ప్రాంప్ట్ని యూస్ చేసుకుని మీరు OpenAI వాళ్ళ APIని హిట్ చేస్తున్నారు విత్ సో అండ్ సో మోడల్. ఓకే, నెంబర్ ఆఫ్ టోకెన్స్, టెంపరేచర్ అండ్ స్టాప్ సీక్వెన్స్ ఏమీ ఇవ్వలేదు. ఓకే, ఆ తర్వాత రెస్పాన్స్ వస్తుంది కదా, వచ్చిన రెస్పాన్స్ని రిటర్న్ చేస్తున్నాం. దాట్స్ ఇట్. సో ఈ మొత్తం కోడ్లో కష్టమైంది ఆర్ మీకు అర్థం కాంది ఏంటి, రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్ కదా. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు OpenAI APIs ఆర్ ఎనీ పేడ్ టూల్ APIస్ని యాక్సెస్ చేయాలంటే ముందుగా వాళ్ళ API కీని తీసుకోవాలి. సో యూ కెన్ జనరేట్ దట్ విత్ ద ప్రాసెస్ షోన్ ఎర్లియర్. సో నౌ లెట్ మీ టేక్ యూ టు ద రిట్రీవల్ ప్రాసెస్. సో ఈ రిట్రీవల్లో ఏం చేస్తారంటే మీరు
నేను ప్రస్తుతానికి దీంట్లో వూష్ అనే ఒక పైథన్ లైబ్రరీని వాడుతున్నాను. ఈ లైబ్రరీని వాడుకుని మీరు సింపుల్గా టెక్స్ట్ డేటా బేస్డ్ రిట్రీవల్ని క్రియేట్ చేయొచ్చు. అదే ఒకవేళ మీకు వెక్టర్ బేస్డ్ రిట్రీవల్ కావాలనుకుంటే మీరు ఫేసిస్ అని ఉంటుంది, FAISS అని చెప్పి, ఆ స్పెసిఫిక్ లైబ్రరీని కూడా వాడుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్, మీరు ఈ వూష్ గురించి అండ్ ఫేసెస్ గురించి అడిషనల్గా నేర్చుకోవచ్చు. అదే వంశీ భవన్లో కావాలనుకుంటే కమెంట్ చేయండి. సో ఈ కేసులో నేను వూష్ని వాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమా క్రియేట్ చేశాను. ఎందుకు? ఫర్ ద డేటా. ఆ తర్వాత ఈ విధంగా ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ స్పెసిఫిక్ డైరెక్టరీలో ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ ద స్కీమా IX అనే ఇండెక్స్. ఆ తర్వాత ఆ ఇండెక్స్లోకి కొన్ని డాక్యుమెంట్స్ని యాడ్ చేశాను. ఈ టైటిల్తో ఈ కంటెంట్, ఈ టైటిల్తో ఈ కంటెంట్. ఓకే, నేను డేటాని మాన్యువల్గా హార్డ్ కోడ్ చేశాను. బట్ ఇఫ్ యూ వాంట్, మీ కంపెనీ దగ్గర డేటా ఉంటే డైరెక్ట్గా ఆ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇండెక్స్లో దాన్ని స్టోర్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇందాక ఈ కేసులో ఈ స్పెసిఫిక్ ప్రోగ్రాంలో మనం ఏం చేసాం, ఈ స్పెసిఫిక్ మెథడ్ కాల్ అవుతుంది. సో దీంట్లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోని సర్చర్ అనే ఫంక్షనాలిటీని వాడుకుని దాంట్లో ఆ ఇండెక్స్లో సర్చ్ చేస్తున్నాం అనమాట. ఏమని? సర్చింగ్ని క్వెరీ అంటారు, తెలుసు కదా మీకు. అందుకే SQLలో టు రిట్రీవ్ డేటా మనం క్వెరీస్ని రాస్తూ ఉంటాం. సో క్వెరీ అంటే కూడా ఒక రకంగా సర్చింగే. ఓకే, సో మనం క్వెరీ దేని మీద పార్స్ చేస్తున్నాం అంటే దేని మీద వెతుకుదాం అనుకుంటున్నాం, కంటెంట్ మీద. ఓకే, సో కంటెంట్, సో ఈ స్కీమాలోని కంటెంట్లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. దేంతో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చిన క్వెరీతో. ఓకే, సెర్చ్ చేశాక మీరు బేసిక్గా కేవలం ఒకటే ఇమ్మంటున్నారు, ఆ ఇచ్చిన దాన్ని రిటర్న్ చేస్తున్నారు. ఓకే, ఇది చాలా చాలా సింపుల్ కేస్ గైస్. ఇఫ్ యూ వాంట్, మీరు అడిషనల్గా ర్యాంకింగ్ అల్గోరిథమ్స్ కూడా వాడి వచ్చిన రెస్పాన్సెస్లో ఒకటిని సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ మోర్ దెన్ వన్ కావాలి అనుకుంటే ర్యాంకింగ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ఇట్ వితౌట్ LangChain. నౌ విత్ LangChain చూసుకుంటే ఇంకా చాలా ఈజీ అండి. లెట్ మీ ఓపెన్ ద script.py. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత డేటాని ఇక్కడ డైరెక్ట్గా లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత OpenAI ఎంబెడింగ్స్ని మీ API కీతో ఇనిషియలైజ్ చేస్తున్నారు. ఆ తర్వాత చెప్పాను ఇందాక ఫైల్స్ని వాడతారని చెప్పి వెక్టర్స్ కోసం. సో మీ డాక్యుమెంట్స్ని అండ్ ఆ ఎంబెడింగ్ ఇనిషియలైజ్ చేసిన ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నారు. సో మీకు వెక్టర్ స్టోర్ క్రియేట్ అవుతుంది. మీరు ఆ వెక్టర్ స్టోర్ నుంచి యాజ్ రిట్రీవర్ అనే మెథడ్ ఆల్రెడీ LangChainలో ఇంప్లిమెంట్ చేసి ఉంది, దాన్ని వాడుకుంటారు. ఫైనల్గా మోడల్ని ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు దాంట్లో అడిషనల్గా ఈ రిట్రీవర్ని పాస్ చేస్తారు అండ్ రిట్రీవల్ QA అనే LangChain క్లాస్ని వాడుకుని దాని ద్వారా ప్రాంప్ట్ని క్రియేట్ చేస్తారు. లాస్ట్లో మీకు కావాల్సిన క్వెరీని డైరెక్ట్గా ఈ చైన్లో రన్ చేస్తారు. సో ఈ రిట్రీవల్ QAనే వాడాలి, ఈ క్లాస్నే వాడాలి అని చెప్పి ఎలా తెలిసింది? దానికోసం మీరు LangChain నేర్చుకోవాలి. మీకు LangChain కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, చేద్దాం. బట్ యాక్చువల్గా నేను ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కంటే ముందే LangChain కోర్స్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆ ప్రీవియస్ LangChain వీడియోకి పెద్ద రెస్పాన్స్ రాలేదు. సో ఇంట్రెస్ట్ లేదని చెప్పి చేయలేదు. బట్ యా, ఆఫ్టర్ దిస్ కోర్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, లెట్ మీ నో, వీ కెన్ డూ దట్ టూ. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు రన్ దిస్, యాక్చువల్గా ఆ API కీని జనరేట్ చేసుకోండి, డబ్బులు కట్టాలి. ఆ తర్వాత ఇఫ్ యూ రన్ దిస్ విల్ వర్క్. గాట్ ఇట్? గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.